నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు కథ చూద్దామా? కథ పేరు స్నేహమే బహుమతి. సింగమల అనే అడవిని కంఠి అనే సింహం పాలిస్తూ ఉండేది. దానికి నక్క, కాకి అనుచరులుగా ఉండేవి. ఓ రోజు కాకి ఎగురుకుంటూ వచ్చి, మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒంటెను ఒకటి చూశాను, దాన్ని వేటాడగలిగితే మనకి వారం పాటు ఆహారానికి సమస్య రాదు అని చెప్పి సింహాన్ని, నక్కని బయలుదేరదీసింది. కానీ ఎడారిలోకి అడుగు పెట్టగానే అక్కడి వేడికి సింహం, నక్కల కాళ్ళు కాలి నడవలేకపోయాయి. దాంతో కాకి ఒంటి దగ్గరికి వెళ్ళి, మిత్రమా, నువ్వు మా రాజు సింహాన్ని, మంత్రి నక్కని అడవిలో దించగలవా అని అడిగింది. సరే అని ఒప్పుకున్న ఒంటె సింహాన్ని, నక్కని మోసుకుంటూ వాళ్ళ స్థావరానికి తీసుకొచ్చింది. దాంతో దాని మంచితనం సింహానికి బాగా నచ్చి, మిత్రమా, నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండు అంది ఒంటెతో. సింహం ఉన్నపళంగా తీసుకున్న ఈ నిర్ణయం నక్కకి, కాకి కూడా బొత్తిగా నచ్చలేదు. అందుకోసం అవి ఒక ఉపాయం పన్నాయి. మహారాజా, కాళ్ళు కాలటం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు, మీరు ఆకలితో ఉండటం మేము చూడలేం, కాబట్టి మమ్మల్ని తినండి అన్నాయి. అది విన్న ఒంటె, వాళ్ళని వదిలేయి రాజా, నన్ను చంపితే మీ ముగ్గురికి వారం పాటు ఆహారం కాగలను అంటూ ముందుకొచ్చింది. దాంతో నక్క, కాకి ఆ మాట కోసమే ఇలా నాటకం ఆడాయని సింహానికి అర్థమైపోయి, దాంతో సరే ఒక్కొక్కరు వరుసగా రండి, ముందు చిన్న జీవితో మొదలు పెడతాను, కాకి నువ్వురా ముందు అంది. ఆ మాటకి కాకి భయపడిపోయి తుర్రుమని ఎగిరిపోయింది. ఇక నక్క ఏమో పరుగులంకించుకుంది. ఇక ఒంటె, సింహం మాత్రం అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉండిపోయారు. అంటే ఇది స్నేహమే బహుమతి. బాగుందా? థ్యాంక్ యూ.